ఏపీలోని కూటమి సర్కార్లో ఏం జరుగుతుంది? అధినేతల తీరుపై తమ్ముళ్ళు ఎందుకు అంత కోపంగా ఉన్నారు? అధికారంలోకి వచ్చి 10 నెలలైనా వారికి గుర్తింపు దక్కడం లేదా? తమ బాధను బాబుకు వినపడేలా ప్రయత్నం చేసినా ఫలితం దక్కడం లేదా? అసలు పసుపు పార్టీలో పంచాయతీలకు కారణమేంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి 10 నెలలు. అధినేతల తీరుపై తమ్ముళ్ల ఆవేదన. పార్టీలో సమస్యలు పరిష్కరించేవారు కరువు. తమ బాధ బాబుకు వినపడేలా తమ్ముళ్ల ప్రయత్నం. పలు చోట్ల 2 వర్గాలుగా చీలి తమ్ముళ్ల బాహాబాహి. 10 నెలలు అయినా గుర్తింపు లేదని తమ్ముళ్ల ఆవేదన. రాజకీయాలందు ఏపీ రాజకీయాలు వేరు అంటారు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇక ఎవరు నేర్పేరమ్మా ఈ కొమ్మకు అనే పాట అందరికీ తెలుసు. ప్రజలకు బాగా ఎక్కిన పాట కూడా. అయితే ఇప్పుడు ఈ పాటనే తమ్ముళ్లు పాడుకుంటున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి 10 మాసాలు అయిపోయినా తమను పట్టించుకునేవారే లేకుండా పోయారంటూ టీడీపీ నాయకులు కలత చెందుతున్నారు. కొందరైతే ఏకంగా కన్నీరు కూడా పెట్టుకుంటున్నారు. దీనికి కారణం క్షేత్రస్థాయిలో జరుగుతున్న రాజకీయాలేనని చెబుతున్నారు. తమ పార్టీలో చూసేందుకు పైకి అంతా బాగానే ఉంది, కానీ ఆ సమస్యలు పరిష్కరించేవారే లేకుండా పోయారని నూజివీడుకు చెందిన ఓ కీలక నేత మీడియా ముందు వాపోయారు. ఇక మంత్రులు ఎమ్మెల్యేల ముందే బాహాబాహికి దిగిన ఘటన ఇక కర్నూలులో అందరినీ నిశ్చేష్టులను చేసింది. క్షేత్రస్థాయిలో తమ్ముళ్ల వివాదాలు తలకో రకంగా ఉన్నాయి. తమ సమస్యలు చంద్రబాబు చెవిలో వేసేవారు ఎవరు, వాటిని పరిష్కరించేవారు ఎవరు అంటూ నాయకులు తల్లడిల్లిపోతున్నారు. ఇటీవల 2-3 మంత్రులకు క్షేత్రస్థాయిలో పరాభవం ఎదురైంది. వారి మాటను కూడా కాదని 2 వర్గాలుగా చీలిపోయిన తమ్ముళ్లు బాహాబాహికి దిగారు. వీరిని సర్దుబాటు చేయడం నాయకులకే కాదు, మంత్రులకు కూడా చేతకాకపోవడం గమనార్హం. 10 మాసాలైనప్పటికీ తమకు ఎలాంటి గుర్తింపు లేకుండా పోయిందని తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సవిత నియోజకవర్గంలో అయితే మరింత ఎక్కువగా ఈ వివాదం నడుస్తుంది. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ నుంచి జనసేనకు వెళ్లిన ఓ సీనియర్ నాయకుడి నియోజకవర్గంలో టీడీపీ జెండానే ఎగరకుండా చేస్తున్నారన్న ప్రచారం మరింత వివాదంగా మారింది. సదరు ఎమ్మెల్యేకి సౌమ్యుడన్న పేరుంది, కానీ పార్టీ పరంగా ఆయన ఇప్పుడు జనసేనలో ఉండడంతో టీడీపీ కార్యక్రమాలకు అనుమతులు లేకుండా చూస్తున్నారట. అంతేకాదు, ఇసుక మద్యం విషయంలోనూ తన మాటే నెగ్గేలా చూడాలని కూడా ప్రయత్నిస్తున్నారు. దీంతో టీడీపీ తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు.